audio jungle. ఇది శ్రీకాకుళం అంటే ఇది శ్రీకాకుళం. అడుగడుగున పాట, అడుగడుగున పదం. మనం కృష్ణమూర్తి గారి నుంచి నేర్చుకోవాల్సిందే. ఆయన ఈ వయసులో రెస్ట్ తీసుకోకుండా ఏదో చెయ్యాలని తపన. మనోళ్ళే కదా కొంచెం అనుకున్నాను. సీరియస్గా ఉంటామేంటి? మనందరం ఒక కుటుంబం కదా, ఏం చేసుకుని మనం తిట్టుకుంటాం కదా. ఇందాక మనకి నిన్న పొద్దున వస్తున్నప్పుడు ఒక అబ్బాయి నా కారులో లెటర్ పడేశారు. ఆ లెటర్లో మన రణస్థలం మండలం నుంచి అన్నాడు, మనకి ఇంతమంది జన సైనికులు ఉన్నారన్న, మనకి స్థానికంగా ఉండే కొంత నాయకత్వం వహించే వాళ్ళని నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అదే ఉత్సాహం కంటిన్యూ అయ్యేలా చేయి చెప్పాను కొంచెం అందరికీ. సో నేనేం చేస్తున్నానంటే, మనకి ఏదైతే ఉందో మనం ఏమైతే చేస్తున్నామో ఆ ప్రతి స్థాయిలో అన్నీ తీసుకెళ్ళేలా వారికి. అంటే మనకి మన పార్టీ ద్వారా మీకు మెసేజెస్ పంపిస్తాను అందరికీ. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ఆ స్ఫూర్తి, ఆ ఉత్సాహం. అంటే గ్రామాలకు వెళ్ళండి, స్థానిక సమస్యలు తెలుసుకోండి, స్థానిక సమస్యలను అర్థం చేసుకోకండి. ఇంత పైన మాట్లాడుతున్నప్పుడు కృష్ణమూర్తి గారు మీరు చెప్పండి, నాకు జన్మభూమి కమిటీల మీద మీ అభిప్రాయం ఏంటి? జన్మభూమి కమిటీల మీద అంటే పైన ఏమంటారు? నేను ఒక మాట మాట్లాడతా. పైన ఇప్పుడు ఎవరు సర్పంచ్ మాట్లాడారు, పైకి రండి. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ బాబా, దాంట్లోనే కిక్కే వేరబ్బా. అసలు జన్మభూమి కమిటీ ఎందుకు వేసినట్టు అది చెప్పాలి, మీరు చెప్పండి. కనీసం ఆ కమిటీ సభ్యుడు ఒక్కరిని ఒక ఓటు అడిగి ఒక సభ్యత్వం సంపాదించాడా? అంచేతను ఈ అధికారం అంతా చంద్రబాబు నూరిసి అధికారం అంతా వాళ్ళ చేతులను పెట్టేశాడు జన్మభూమి కమిటీలోన. ఏమి పరిపాలన! ఈ రోజుకి నిరుద్యోగ భృతి అదేటో తెలదో. నిరుద్యోగ భృతి అది ఎవరికి ఏంటి తెలదు, మీడియాకి తెలదు, పెద్ద పెద్ద మినిస్టర్కి తెలదు, పెద్ద పెద్ద యోధులు ఉన్నారు తెలదు, కడకు రాహుల్ గాంధీకి తెలదు, మరి మోడీకి కూడా తెలదే నిరుద్యోగ భృతి. సో నిరుద్యోగ భృతి అనేది ఎవరికి తెలియదు అబ్బా, అది చంద్రబాబు గారు తెలిసాం. ఇంకోటి పైన ఏమన్నారంటే, మీరు ఒక చెప్పండి, జన్మభూమి కమిటీలు కనీసం 5వ క్లాస్ కూడా చదువుకొని వాళ్ళు జన్మభూమి కమిటీ మెంబర్స్ అంటారు. నిజమేనా అది? అంటే నాకు అర్థం కాదు. సర్పంచ్కి సంతకం ఉండాలి, కానీ జన్మభూమి కమిటీ వాళ్ళు 4 సంతకం చేస్తే పెన్షన్లు ఇవ్వడం ఏంటి, వాళ్ళు సంతకాలు పెడితే ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏంటి? అది ఎంత లోపభూయిష్టమైందంటే కావాలని దోపిడీ చేసే విధానం అది. వాళ్ళ సబ్జెక్టు కూడా తెలియదు వాళ్ళకి. మరి సర్పంచ్ లేదు ఎందుకు? వాళ్ళ సొంత పార్టీ సర్పంచ్లు కూడా లేదు, ఓన్లీ జన్మభూమి కమిటీ మెంబర్లు. అంటే మీరు అందరూ పందారం చేసుకోవడానికి అంటే మీ అందరం ఉండేది. మరి వాళ్ళకి ఏం చేయాలి? రద్దు చేద్దామా? జన్మభూమి కమిటీలు రద్దు చేద్దామా? జన్మభూమి కమిటీలు రద్దు చేద్దామా? ఇలాంటి వ్యవస్థ నిజంగా ప్రజలకి నిత్య సరఫరా ఇవ్వాల్సింది, ఇల్లు కట్టాల్సింది. ఏ మూలకి వెళ్ళండి, జన్మభూమి కమిటీల పేరు మీద గ్రామాల్లో సర్పంచ్కి అధికారం లేదు. గ్రామ పాలన అస్తవ్యస్తం అయిపోయింది. దీనిని ఖచ్చితంగా ఎదుర్కోగలిగేది మీరు కృష్ణమూర్తి గారు లాంటి పెద్దల ఆశీస్సులు ఉంటాయి. యువతని చాలా బలంగా ఎదుర్కోండి. వ్యవస్థని మార్చడానికి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. తట్టుకోండి.
తప్పకుండా తట్టుకోండి. కష్టంగానే ఉంటుంది. మార్పు ఎప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక బిడ్డని తల్లి ప్రసవింపచేయడానికి తల్లి కష్టపడదా? కష్టపడుద్ది తల్లి. ఒక తరాన్ని ప్రసవింపజేయడానికి కష్టపడాలి, దెబ్బ తినాలి, అప్పుడే ఒక మార్పు వస్తుంది. దయచేసి దీన్ని మర్చిపోకండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.